నమస్తే నేను గాయత్రి శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతక సమస్యల కొరకు ఎంతో మందిని సంప్రదించి ఉంటాం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఆరోగ్య సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం చూపే గురువులు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు సిద్ధాంతి, జ్యోతిష్య రత్న, దైవజ్ఞ రత్న, వాస్తు విద్వాన్ డాక్టర్ బ్రహ్మశ్రీ బమిడిపాటి రవికృష్ణ శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మీ సమస్యలకి చక్కని పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే సంప్రదించవలసిన నెంబర్ 8866298883 నెంబర్. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. గురువు గారితో పరిష్కార మార్గాన్ని పొందండి. నమస్తే గురువు గారు. నమస్కారం. గురువుగారు, ముందుగా అసలు జ్యోతిష్య శాస్త్రం అంటే ఏంటి? జ్యోతిష్య శాస్త్రం వల్ల నిజంగానే మనిషి యొక్క జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంటుందా? జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉండదు, కానీ జీవితాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. విద్య కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, సంతానం కానివ్వండి, వివాహం కానివ్వండి. అయితే ఎంతోమందిని సంప్రదించడం, ఎన్నో దేవాలయాలు తిరగడం, ఎన్నో పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ యోగము అనే ఒక గొప్ప విషయం ఉంటుంది. జాతకంలోనే యోగం ఉంటుంది. యోగము అంటే సాధించడం అని అర్థం మన భాషలో. అంటే ఖచ్చితంగా ఇప్పుడు వివాహం కోసం ఎన్నోసార్లు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రయత్నం చేస్తారు, పెళ్ళి అవ్వట్లేదు అంటే మనలో ఏదో లోపం ఉందో లేదా ప్రయత్న లోపమో కాదు, ఖచ్చితంగా యోగం లేదు అని భావన జ్యోతిష శాస్త్రంలో. ఖచ్చితంగా ఆ యోగాన్ని తెలియజేయటమే జ్యోతిష శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు పెళ్ళి కావట్లేదు అంటే మా బాబుకో పెళ్ళి అవ్వట్లేదండి, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, మరి ఎప్పుడవుతుంది గురువుగారు అంటే వాళ్ళ జాతకాన్ని పరిపూర్ణంగా మొత్తం పరిశీలించి, జాతకాన్ని రాసి పరిశీలించి క్యాల్కులేషన్ చేసిన తర్వాత, అమ్మ పలానా గ్రహం మీ జాతకంలో, మీ బాబు పాప జాతకంలో వివాహాన్ని కలిగించే గ్రహం ఒకటి ఉంది, శుభాన్ని కలిగించేది. ఆ గ్రహస్థితి పలానా సమయంలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డేట్న, ఈ తారీఖు నాడు మీ అబ్బాయి పెళ్ళవుతుంది, మీ అమ్మాయి పెళ్ళవుతుంది, ఖచ్చితంగా ఇప్పుడు పెళ్ళి జరుగుతుంది అని సుస్పష్టంగా చెప్పగలిగేటువంటి గొప్ప శాస్త్రం ఈ యొక్క జ్యోతిష శాస్త్రం. అంటే బాగా చదువుకుంటారు, అంటే అందరికంటే మార్కులు కూడా బాగా వస్తాయి, కానీ ఉద్యోగం రాదు. అంటే ఉద్యోగం రాకపోవటము అనేది ఇక్కడ దోషం కాదు, యోగం లేకపోవటము అనేటువంటి భావాన్ని మనం జ్యోతిష శాస్త్రంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఎప్పుడైతే ఉద్యోగం రావడం లేదో, ఎందుకు ఉద్యోగం రావడం లేదు, పలానా గ్రహం యొక్క ప్రభావం వల్ల ఉద్యోగం రావడం లేదు, దాన్ని సుస్పష్టంగా తెలుసుకొని ఏదైనా పరిహారం ఉంటే చేసుకొని ఆ పరిష్కార మార్గాన్ని కనుక్కొని మంచి ఉద్యోగాన్ని పొందడం అనేది గొప్ప విషయం. ఇంకో విషయం, చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఏమంటే నేను చాలా పెట్టుబడి పెట్టానండి, నాకు కలిసి రాలేదు, నేను వ్యాపారం చేస్తున్నానండి, నాకేం లాభం లేదు, ఎంతో ధనం నష్టపోయాను, సమయాన్ని నష్టపోయాను అంటే, ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఇనుము వ్యాపారం బాగుంటుంది, ఒక్కొక్క అతనికి సిమెంట్ బాగుంటుంది, ఒక అతనికి హోటల్ బాగుంటుంది, ఒక అతనికి ఇంకోటి ఏదో బట్టల వ్యాపారం బాగుంటుంది. అంటే నువ్వు వ్యాపారం చేస్తున్నావు పెట్టుబడి పెట్టి, ఖచ్చితంగా నీ జాతకానికి ఏ వ్యాపారం సూట్ అవుతుందో, ఏ వ్యాపారం అయితే కలిసి వస్తుందో ఆ వ్యాపారాన్ని నువ్వు చేయడం వల్ల అధిక వృద్ధిని నువ్వు పొందవచ్చు. మా దగ్గరకు వస్తే మేము చెప్పేది ఏంటంటే, నువ్వు వ్యాపారం చేస్తే బాగుంటావు అని చెప్పకూడదు. అతని జాతకాన్ని పరిపూర్ణంగా పరిశీలించి ఖచ్చితంగా ఇగో బాబు ఈ వ్యాపారాన్ని మీరు చేయగలిగితే, ఈ వ్యాపారంలో కనుక మీరు పెట్టుబడి పెట్టగలిగితే తప్పనిసరిగా మీరు దీంట్లో అభివృద్ధి చెందుతారు, నష్టపోరు అని చెప్పచ్చు. చాలామందికి ఇదే సమస్య వెంటాడుతూ ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది అని చెప్తారు, ఉద్యోగం చేయకండి, మీకు వ్యాపారం. ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు అంబానీ గారు ఒక వ్యాపారం చేస్తున్నారు, టాటా బిర్లాలో ఒక వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు అదే వ్యాపారాన్ని కొన్ని వ్యాపారాల్లో పెట్టి నష్టపోయినటువంటి గొప్ప ప్రముఖులను చూసాం మనం. అంటే వాళ్ళ వ్యాపారం చేయడం చేత కదా, ఆ వ్యాపారం వాళ్ళకి సరైనది కాదు అని అర్థం. అంటే వాళ్ళకి కలిసి రాదు ఆ వ్యాపారం. సో ఇదే జ్యోతిష్యము అంటే, ప్రస్ఫుటంగా మీకున్నటువంటి ఇబ్బందిని తెలియపరచి దేనిలో మీరు వెళ్తే బాగుంటుందో పరిపూర్ణంగా తెలియజెప్పడం, దాన్నే జ్యోతిషశాస్త్రం అంటారు. దానివల్ల ఏమిటంటే, మనం ఒక జ్యోతిష్యుడిని సంప్రదించినందుకు, ఒక ఫోన్ కాల్ చేసో, ఒక ఆన్లైన్ కాల్లోనో, లేదా డైరెక్ట్గా కలిసో ముఖాముఖిగా మాట్లాడో జ్యోతిష్యాన్ని తెలుసుకోవడం వల్ల ఏంటంటే, ఇదేంటి భయపెట్టేదో, తొందర పెట్టేదో, కంగారు పెట్టేదో, నష్టపోతావు, బాగుండలేదు అని నిన్నేదో భ్రమలోకి నెట్టేదో కాదు. ఒక మంచి సూచన, ఇలా చేస్తే బాగుంటుందయ్యా. ఓ బాగుంటాడు, ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగం రాదు, డాక్టర్ చదవమని చెప్తాం, లేదా ఇంకో ఫార్మా చదవమని చెప్తాం, లేదా ఒక లా చదవమని చెప్తాం, లేదా ఇంకొక బీఎస్సీ చదవమని చెప్తాం. అంటే
అతని జాతకానికి గ్రహస్థితి ఆధారంగా ఈ ఉద్యోగానికి ఈ యొక్క విద్య నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పి గురుస్థానంలో కూర్చొని దిశానిర్దేశం చేయడమే జ్యోతిష శాస్త్రం యొక్క పరమావధి అండి. సో గురువుగారు చెప్పిందంతా విన్నారు కదా. జ్యోతిష్యం గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి అనుకుంటే గనక 9121521575 నెంబర్కి కాల్ చేయండి. గురువుగారితో నేరుగా కానీ, లేకపోతే ఆన్లైన్ ద్వారా కానీ, లేకపోతే ఫోన్ ద్వారా కానీ కూడా మీరు మీ జాతకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు వెంకటరమణ గారు తణుకు నుంచి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పూర్తి పేరు తెలియచేయగలరా? మా చిన్న పాప శ్రీ విష్ణు శివాని అండి. ఆవిడ పుట్టిన తేదీ తెలియచేయగలరా? 8వ తారీఖు 3వ నెల 1998. 8వ తారీఖు 3వ నెల 1998. పుట్టిన సమయం తెలియచేయగలరమ్మా? సాయంత్రం 5:20 అండి. సాయంత్రం 5:20. గురుగారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. అమ్మా నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, ఏం కావాలి మీ పాప గురించి? చిన్న పాపది మ్యారేజ్ గురించి అడగాలని చెప్పి అనుకుంటున్నామండి. మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఏంటి అని చెప్పేసి, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటదని. అలాగే వాళ్ళ పాపది వాళ్ళ పెద్ద పాప వాళ్ళ అక్కకి మొన్న అడిగామండి. దానికి దీనికి పొంతన ఎలా చేయాలి ఏంటన్నది మాకు అర్థం కావట్లేదు, అందుకు అడుగుదామని ఫోన్ చేశాను. అలాగే అమ్మ, పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి సింహలగ్నం అమ్మ మీ పాపది. జాతకరీత్యా మీ పాపకి వివాహ సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎప్పటి నుంచి చూస్తున్నారండి? ఒక ఏడాది నుంచి చూస్తున్నామండి. కాకపోతే కొంచెం మా పెద్ద పాపకి ఇబ్బంది వచ్చిందని పోయిన వారం మీకు ఫోన్ చేస్తానండి. ఆ కారణం చేత పాప గురించి ముందుకు వెళ్ళలేకపోతున్నామండి. దాని గురించి ఒక చిన్న సజెషన్ అమ్మా. సరే, పెద్ద పాప గురించి కాదు, చిన్న పాప గురించి మాట్లాడుకుంటే, లగ్నంలో రాహువు, సప్తమంలో కేతు ఉన్నాడు. జాతకంలో చిన్న ఇబ్బంది ఉంది, వివాహ సంబంధించినటువంటి చిన్న ఇబ్బంది జాతకంలో కనబడుతోంది. మీరేం చేస్తారంటే, అవకాశం ఉంటే మీకు పర్సనల్గా కానీ ఆన్లైన్లో కానీ జాతకం చెప్పించుకోండి. ఎందుకంటే సభాముఖంగా టీవీలో చెప్పే ప్రాబ్లం కాదది. జాతకంలో వివాహానికి సంబంధించి చిన్న ఇబ్బంది ఉంది మీ చిన్న పాప జాతకంలో కూడా. కాబట్టి దీనికి పరిహారం మీరు చేసుకోవాలి. అంటే వేరే ఉద్దేశం కాదు, అంటే కొంత ఈ సమస్యని అధిగమించాలి అంటే పూర్తి జాతకాన్ని తెలుసుకొని మీరు ముందుకు వెళితేనే బాగుంటుంది అని నా అభిప్రాయం. అయితే వివాహం ఎప్పుడైతే చెప్పేస్తాను, 2026 ఫిబ్రవరి నుంచి మేలోపు వివాహం అయిపోతుందండి పాపకి. అంటే 1 సంవత్సరం తర్వాత వివాహం అవుతుంది. అదే కనుక మీరు పరిపూర్ణంగా జాతకాన్ని పరిశీలించుకొని దానికి సంబంధించినటువంటి ఏ గ్రహాలు అయితే ఇబ్బంది పెడతాయో ఆ గ్రహాల ఇబ్బందిని కనుక తొలగించుకుంటే ఈ లోపలనే వివాహం అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఎంతోమంది వివాహం కాగానే విడిపోతున్నారు, మనస్పర్ధలు వస్తున్నాయి, లేదా విడివిడిగా ఉంటున్నారు. కారణం ఏంటంటే 2 కారణాలు. ఒకటి, వివాహ పొంతనలో ఇద్దరికీ సరిగా జోడీ సరిపోకపోవడం ఒకటి. 2, లగ్న నిశ్చయంలో అంటే వివాహ ముహూర్త నిశ్చయంలో కూడా సరైన ముహూర్తాలు పెట్టకపోవడం అనేది 2వ సమస్య. కాబట్టి పాప జాతకంలో వివాహ విషయంలో చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు వాటిని సుస్పష్టంగా తెలుసుకొని ముందుకు వెళ్తే కనుక అనర్థం జరగకుండా ఉంటుందని నా అభిప్రాయం. శుభం. గురుగారు, ఎంతోమంది జ్యోతిష్య శాస్త్రం గురించి చెప్తూ ఉంటారు. కొంతమంది హస్తరేఖలు చూసి చెప్తుంటారు, కొంతమంది పుట్టిన తేదీని బట్టి చెప్తుంటారు. మీరు ఇప్పుడు కాలర్తో చెప్పినట్టు ఖచ్చితమైన డేటు, టైము, ఇయర్తో సహా అసలు ఎలా చెప్పగలుగుతున్నారు దాని గురించి? వివాహంలో అంటే మనకి జాతకంలో వివాహానికి సంబంధించి ఎవరైనా ప్రశ్న వేసినప్పుడు వివాహాన్ని కలిగించే గ్రహాలు కొన్ని ఉంటాయండి. ఆ జాతకానికి క్షేత్రపాలకుడు అని ఒక ఆయన ఉంటాడు. అంటే ప్రతి జాతకంలో కూడా లగ్నాతు కొన్ని స్థానాలను బట్టి వివాహం ఈ గ్రహం వల్ల ఈ శుభంలో ఈ పరిణామం జరుగుతుంది అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అయితే వాళ్ళు అడిగిన ప్రశ్నను బట్టి వివాహానికి ఆ అమ్మాయి సిద్ధంగా ఉంది, వీళ్ళు వివాహ సంబంధాలు చూస్తున్నారు అంటే ఈ పలానా టైంకి, ఇప్పుడు చెప్పాను 2026 ఫిబ్రవరి నుంచి మేలోపు అయిపోతుందని, ఖచ్చితంగా అదే సమయంలో అమ్మాయికి అవుతుంది. ఎలా అవుతుంది అంటే ఆ సమయానికి ఈ అమ్మాయి జాతకం ప్రకారం లగ్నాతు ఉన్నటువంటి గ్రహాల యొక్క భావం ఆధారంగా ఈ గ్రహాలు శుభకార్యాన్ని చేస్తాయి ఈ జాతకానికి అని. సో ఆ విధమైనటువంటి ఖచ్చితమైన నిర్ణయాన్ని చేయటంతో పాటు, ఇప్పుడు ఎందుకు చెప్పాను ఫిబ్రవరి నుంచి మే అని, ఆవిడేదో టైం చెప్పారు, అదొక 2-3 నిమిషాలు తేడా చెప్పారనుకోండి వాళ్ళు, మనం ఇప్పుడు దాన్ని తీసుకోలేము. ఖచ్చితంగా నేను ఒక చెప్పిన డేట్ 10 రోజులు ముందు అవ్వచ్చు, వెనక అవ్వచ్చు. నేను ఎందుకు ఒక ఫిబ్రవరి నుంచి మే అని చెప్పిన కారణం ఏంటంటే, వాళ్ళు చెప్పిన సమయం ముందు వెనకలు ఏమైనా ఒక 2-3 నిమిషాలు తేడా అయినా నేను చెప్పిన టైంలో 100% రాసి పెట్టుకోండి. మీరు రాసి పెట్టుకోండి, ఎవరైతే కాలర్ ఉన్నారో వాళ్ళని రాసి పెట్టుకోమనండి.
ఆ సమయంలోనే ఆ అమ్మాయికి వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో ఎటువంటి తిరుగు లేదు. ముందు జరగడానికి అవకాశం లేదు, వెనక జరగడం. అయితే ఏదైనా సంబంధం వచ్చి మంచి సంబంధం మిస్ అవుతున్నప్పుడు వివాహం చేసే గ్రహాన్ని కనుక మనం అనుకూలంగా మార్చుకొని ఆ గ్రహాల యొక్క అనుకూలతను అంటే ఏదైనా పరిష్కారం చేసుకుంటే కొంత వివాహ యోగాన్ని ముందుకు జరుపుకోవచ్చు అని నా భావం. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. వెంకటేశ్వరరావు గారు తెనాలి నుంచి. హలో వెంకటేశ్వరమ్మ మేడం. చెప్పండి మేడం, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. మీ పాప పూర్తి పేరు తెలియచేయగలరా? తాడిచెట్టి రాజరాజేశ్వరి, అంటే మ్యారేజ్ అయింది. పుట్టిన తేదీ తెలియచేయండి. 11/8/1996 మేడం. 11/8/1996. మిథున రాశి. పుట్టిన సమయం తెలియచేయగలరా? ఉదయం 10:07 మేడం, ఆదివారము. గురుగారు లైన్ లో ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. పాపకి 2022 ఆగస్టు 6వ తారీఖు మ్యారేజ్ చేసాం సార్. అయితే జాబ్ చేస్తున్నప్పుడు పెళ్ళైన తర్వాత 1 సంవత్సరానికి ఆపేశారు. సరే ప్రెగ్నెంట్ వచ్చింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ డెలివరీకి నేను తీసుకొచ్చాను సార్. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసాను సార్. చెప్పండి, గబగబా చెప్పండి మీరు, ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తుంటారు పాపం. సరే అదే డెలివరీకి ఇంటికి తీసుకొచ్చాము. మాకు కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి డెలివరీకి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాం సార్. అక్కడ కొంచెం తేడా వచ్చి వాళ్ళు మమ్మల్ని వద్దని పిల్లల్ని చూడటానికి అలాగా రానించలేదు సార్. మాట్లాడిన ఇట్లా ఫోన్. ఎన్ని రోజుల నుంచి విడిగా ఉన్నారు భార్య భర్త? విడిగా లేరు, అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. అబ్బాయిని తీసుకెళ్లిపోయారు. మమ్మల్ని చూడటానికి వెళ్ళని ఇట్లా వాళ్ళు అమ్మాయిని పంపించారు. అమ్మాయి ఇది జాతక సమస్య కాదు, కుటుంబ సమస్య. మీరు దయచేసి సమయాన్ని వృధా చేస్తున్నారు మీరు. అంటే ఇదేంటంటే మీ అమ్మాయి కనుక విడిగా ఉందనుకోండి, అప్పుడు ఇబ్బంది. మిమ్మల్ని చూడనివ్వకపోతే బతిమలాడుకోండి, బామాలుకోండి, వాళ్ళని మెప్పించండి, చేసుకోండి. ఇది మీ అమ్మాయి జాతక సమస్య కాదు, మీ కుటుంబ సమస్య. ఇది జాతక సమస్య కాదు. మీరు ఒక పని చేయండి. మీరు ఏ ఊర్లో ఉంటారు? అమ్మ, మీరు తెనాలి నుంచి మీరు ఒకసారి రండి. ఒకసారి హైదరాబాద్ రావడం, ఆన్లైన్లో నాతో మాట్లాడటం చేయండి. మీ జాతకాలు పరిశీలిద్దాం. అమ్మ, మీకు వాళ్ళకి కదా సమస్య, మీ అమ్మాయికి కాదు కదా. మీరు ఆన్లైన్లో నన్ను సంప్రదించండి అమ్మా. మీరు లేదా హైదరాబాద్ వచ్చినా పర్వాలేదు. అంతేగాని ఇప్పుడు మీ అమ్మాయి జాతకం చూసి వాళ్ళిద్దరు విడిపోతే చెప్పండి, నేను సమస్య పరిష్కారం చేయగలుగుతాను. అట్లా గురువు గారిని కలవాలి అనుకుంటే కనుక 9121521575 నెంబర్ కి కాల్ చేసి గురువు గారిని కలవండి, మీ సమస్యకి పరిష్కారం పొందండి. అలాగే నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు, నారాయణ గారు విజయవాడ నుంచి. హలో నమస్తే మేడం గారు. నమస్తే నారాయణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పూర్తి పేరు తెలియచేయగలరా? మా బాబు గురించి అండి. సంజయ్ అండి. సంజయ్. పుట్టిన తేదీ తెలియచేయగలరా? 12/5/2004. 12/5/2004. 12/5/2004. పుట్టిన సమయం తెలియచేయగలరా? 2:15 అండి. తెల్లవారుజామున మధ్యాహ్నం? మధ్యాహ్నం 2:15 అండి, తాడేపల్లిగూడెం. ఓకే, గురుగారు లైన్ లో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్కారం, చెప్పండి. మా బాబు గురించి తెలుసుకున్న భవిష్యత్తు ఏంటంటే బీటెక్ అవుతున్నాం సార్. 4th year అయిపోయింది సార్. 4th year బీటెక్. ఏ బ్రాంచ్ చేస్తున్నారండి? ఏ బ్రాంచ్? సిఎస్సి. చెప్పండి, భవిష్యత్తు అంటే ఏం కావాలి మీకు? భవిష్యత్తు నుండి టీచర్ ఉంటుంది, జాబ్ విదేశీ వెళ్ళే అవకాశం ఉందా ఏంటి సార్? మీరు పూర్తి జాతకం రాయించుకుంటే భవిష్యత్తు మొత్తం తెలుస్తుంది. మీకు ఒక ప్రశ్న వేస్తే సమాధానం చెప్పేస్తా. ఉద్యోగమా, వివాహమా, ఏం కావాలి మీకు? ఉద్యోగం సెటిల్ అవ్వాలి సార్. నేను సెటిల్మెంట్ అంటే పూర్తి జాతకం రాయించుకోవాలండి. మీ బాబుకు ఉద్యోగం మాత్రం 2028 ఆగస్టులో వస్తుందండి. గవర్నమెంట్ జాబ్ సార్, ప్రైవేట్ జాబ్ సార్? 2028 ఆగస్టు. అదే గవర్నమెంట్ జాబ్కి 80% అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడు. ఇంకొక 20% బాగాలేదు. మీరు జాతక ప్రకారం ఏదైనా పరిహారం అంటే అతను ఏదైనా సొంతంగా చేసుకోగలిగితే, ఏదైనా స్తోత్రాలు చదువుకోగలిగితే ఆ 20% ఇంక్రీజ్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. గేమ్కి వెళ్తారు సార్? గేమ్ రాణిస్తారు సార్ ఏమన్నా? ఏమండి? క్రికెట్ గేమ్కి వెళ్తారు సార్? క్రికెట్కి వెళ్తాడు, రాణిస్తారు సార్ గేమ్లో? క్రికెట్ సార్. క్రికెట్ ఆడుతున్నాడా? ఆడుతున్నాడు సార్, వెళ్తున్నాడు సార్. ఏం ఆడాడు? Under-19 ఆడాడా, Under-14 ఆడాడా? ఇప్పుడు బీటెక్ 2nd year 3rd year చదువుతున్నాడు కదా. సెలెక్ట్ అవ్వలేదు సార్, ఇంకా వెళ్తున్నారు కానీ సరదాగా గ్రౌండ్లో ఆడిన వాటికి రాదండి. మీరు అతన్ని Under-19 ఆడాడా? ఆడలేదు సార్. గేమ్ నేర్చుకున్నాడు కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఆటలో ఏం రాణించడు. ప్రశాంతంగా ఆయన ఉద్యోగం చేసుకోమని చెప్పండి.
రైట్. నారాయణ గారు, మీ ఆసక్తి చూస్తుంటే పూర్తి జాతకం తెలుసుకోవాలి అనే ఆసక్తి అయితే కనిపిస్తోంది. గురువు గారితో మాట్లాడాలి, పూర్తి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక 9121521575 నెంబర్కి కాల్ చేయండి, పూర్తి జాతకం తెలుసుకోండి. అలాగే నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు అనురాధ గారు కాకినాడ నుంచి. హలో హలో, నమస్తే అనురాధ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. అది మా బాబు గురించి అండి. మీ బాబు పూర్తి పేరు తెలియచేయగలరా? దుర్గా సుభాష్ మేడం. పుట్టిన తేదీ 22/2/2005 మేడం. 22/2/2005. అవును మేడం. పుట్టిన సమయం తెలియచేయగలరా అమ్మా? మధ్యాహ్నం 12:05 మేడం. మధ్యాహ్నం 12:05. అవునండి. గురుగారు లైన్ లో ఉన్నారు, సమస్య ఏంటో తెలియచేయండి. హలో హలో, నమస్తే సార్. అమ్మా నమస్కారం, చెప్పండి. బాబు గురించి అండి. అది బాబు ఏది అనుకుంటే అదే వెనక్కి వెళ్తుందండి. ఎందులోని యాక్టివ్ గా ఉండలేదు సార్ బాబు. అది ఏం చదువుకున్నాడమ్మా మీ అబ్బాయి? ఏం చదువుకున్నాడు? బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. చదువుకుంటున్నాడా ఇంకా ఆపేశాడా? చదువుతున్నాడండి. బీటెక్ అయిపోయిందండి, డిప్లొమా అయిపోయిందండి. బీటెక్ ఫస్ట్ ఇయర్ కట్టాడండి. డిప్లొమా అయిపోయాక సెకండ్ ఇయర్లోకి వెళ్తారుగా, ఫస్ట్ ఇయర్ చదవరుగా? అంటే బీటెక్ అయిపోయిందండి. బీటెక్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కట్టాడండి. అమ్మ. 2005లో పుట్టాడు, 19 సంవత్సరాలు. అవునండి. బీటెక్ ఎలా అయిపోతుంది మీరు ఖచ్చితంగా చెప్పండి, సరిగా చెప్పండి నాకు. అది ఫస్ట్ బండి నువ్వు ఏదమ్మా ఇప్పుడు చదివేది ఏంటి? బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు సార్. వెనక్కి ఏం వెళ్ళింది? వెనక్కి చదువుకుంటూనే ఉన్నాడుగా. చదువుతున్నాడండి. వెనక్కి వెళ్ళటం అంటే ఏం వెనక్కి వెళ్ళింది అంటారు? అంటే ఇది ఆరోగ్యం పరంగా కొంచెం నడిపెరుగ్గా ఉంటుందండి పిల్లడికి. మాట ఏదైనా కొంచెం యాక్టివ్ గా ఉండడండి. అట్లా కొంచెం అమ్మ, ఇబ్బందిగా ప్రేక్షకులందరికీ ఉంటున్నాడండి. ఒక విన్నపం. ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడే వాళ్ళు ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సుస్పష్టమైనటువంటి ఇబ్బంది లేకుండా దయచేసి ఫోన్ కాల్స్ చేయకండి. సుస్పష్టంగా మీకు ఇబ్బంది ఉండాలి. ఎందుకంటే ఉండేదే మనకి 20-25 నిమిషాల సమయం. ఎంతోమంది అభాగ్యులు, ఎంతోమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు పాపం. వాళ్ళకి ఈ సమయంలో దొరకకపోతే మళ్ళీ తర్వాత 2 పర్సనల్గా వాళ్ళు కలవాల్సి ఉంటుంది. కాబట్టి నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటేనే, సరదా కోసం ఎప్పుడు ఫోన్ చేయొద్దండి. జాతకం అనేది సమస్య ఉన్నప్పుడు మాత్రమే. అలాగే ఏదైనా పరిపూర్ణంగా తెలుసుకోవాలి జాతకము అనుకున్న వాళ్ళు మాత్రమే సంప్రదించండి. ఎంతోమంది ఇబ్బంది పడే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఫోన్ కాల్ కోసం. మీ అబ్బాయి హాయిగా డిప్లొమా అయిపోయింది, బీటెక్లో జాయిన్ అయ్యాడు, చదువుకుంటాడు హాయిగా. ఎందుకు అనవసరంగా కాళ్ళకి తాళ్ళు ఎందుకు కడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. జ్యోతిష్యం అనే ఒక దాన్ని తీసుకెళ్ళి దాని కాళ్ళకి తాళ్ళు వేయకండి. సమస్య ఉంది, నిజంగా పెళ్ళి అవ్వట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, ఉద్యోగం రావట్లేదు, చదువుకోవట్లేదు, లేదా ఆరోగ్యం బాగాలేదు, ఖచ్చితమైనటువంటి ఇబ్బంది ఉంటేనే కాల్ చేయండి. అనవసరంగా ఎంతోమంది ఎదురు చూసే వాళ్ళకి సరదా కోసం ఫోన్ మాత్రం చేయకండి అమ్మా. ప్రేక్షకులకి దయచేసి ఒక విన్నపం నాది. శుభం. గురుగారు ఇంకో కాల్ తీసుకుందాం. సూరిబాబు గారు రంపచోడవరం నుంచి. హలో సార్. నమస్తే హలో, సూరిబాబు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పూర్తి పేరు తెలియచేయగలరా? వసుంధర మేడం. వసుంధర. ఆవిడ పుట్టిన తేదీ అవును. తెలియచేయగలరా? 9వ తారీఖు సెప్టెంబర్ నెల 9/9/1982. 9/9/1982. నైట్ 9:30 మేడం. నైట్ 9:30. గురుగారు లైన్ లో ఉన్నారు, సమస్య ఏంటో తెలియచేయండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మా సిస్టర్ కి తరచూ అనారోగ్యం బారిన పడిపోతుంది సార్. ఎన్ని మందులు వేసినా తగ్గట్లేదండి. కృత్తికా నక్షత్రం 4వ పాదం, వృషభ రాశి, మేషలగ్నం అండి. అంటే జాతకం ప్రకారం ఈ అమ్మాయికి సంబంధించి మేషలగ్నాతు 6వ స్థానానికి అధిపతి అయినటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహంలో, అంటే ఆ స్థానంలో శనీశ్వరుడు ఉండబట్టి కొంత ఇబ్బందికరం. అలాగే ఇప్పుడు ఈ యొక్క మేషరాశికి కొంత శని ప్రభావము, అలాగే అంగారక ప్రభావం జరుగుతోంది. ఒక చిన్న చిన్న ఆపరేషన్స్ కూడా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అయితే వాస్తవానికి జాతకంలో అనారోగ్య జాతకం కాదు. ఆ అమ్మాయికి ఉన్నటువంటి గ్రహస్థితి బాగాలేదు. కొంచెం ఒక 2 సంవత్సరాలు బాగుంది. ఆల్రెడీ 2017 నుంచి బాగాలేదు అమ్మాయికి. ఈ 2017 నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక అనారోగ్యం ఉంది. ఇంకొక 2 సంవత్సరాలండి, 2 సంవత్సరాలు సాధ్యమైనంత వరకు ఏదన్నా శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి ఆ అమ్మాయి పేరు మీద. అంటే మీరు వాడే మందులు వాడండి, రుద్రాభిషేకం చేయించండి. అవకాశం ఉంటే ఎక్కువ శివాలయానికి దర్శనం చేయమని చెప్పండి, ఆంజనేయ స్వామి దర్శనం చేయమని చెప్పండి. కొంత అనారోగ్య సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. శుభం.
గురుగారు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం ఖచ్చితమైన సమస్య ఉంటేనే కాల్ చేయమని. మనకి తక్కువ నిడివి కూడా ఉంది కాబట్టి చాలా మంది కాల్స్ చేస్తుంటారు అవసరమైన వాళ్ళు. సో అటువంటి వాళ్ళు ఇప్పుడు కలవకపోతే మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి? నేరుగా సంప్రదించాలి అంటే ఎటువంటి విధానాలు ఉన్నాయి? మనకి స్క్రీన్ మీద అయితే నెంబర్స్ మనకు కనబడుతున్నాయో ఆ 2 నెంబర్లకు ఫోన్ చేస్తే తప్పనిసరిగా అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళకి వాళ్ళకి ఏదో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేదు, ఎవరు ఫోన్ చేసినా అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరితో కూడా ఒక ప్రశ్నకైతే కనుక మనం 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడగలుగుతాం. అలా కాకుండా మంచిగా జాతకం తెలుసుకోవాలి, పరిపూర్ణంగా తెలుసుకోవాలి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలంటే ఆన్లైన్లో కానివ్వండి, లేదా నేనుండేది హైదరాబాద్ నగరం, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలంటే రాగలిగితే ఎంత దూరం నుంచి అయినా రావచ్చు. 5-6 రాష్ట్రాల నుంచి వస్తారు నా దగ్గరికి, పంజాబ్ నుంచి కూడా వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు. అంటే మన భవిష్యత్తు కోసం దూరం పెద్ద విషయం కాదు. అందుకని ఎన్నో విహారయాత్రలకు పోతుంటాం, జీవితం కోసం పోలేమా? అలాగే వచ్చి సంప్రదించి ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదిస్తే ఖచ్చితంగా అర్ధగంట నుంచి 45 నిమిషాలు ఒక జాతకానికి పడుతుందండి. చక్కగా చూసి వారి జీవితంలో ఏ సమయంలో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఆవిడ సుస్పష్టత లేదు, బాబు ఎప్పుడు బీటెక్ చేస్తాడు, బీటెక్లో ఫెయిల్ అవుతాడా పాస్ అవుతాడా, పాస్ అయ్యాక ఎన్ని రోజులకి ఉద్యోగం వస్తుంది, అలాగే వివాహం ఎప్పుడు అవుతుంది, సంతానం ఎప్పుడు కలుగుతుంది, ఎటువంటి అమ్మాయితో వివాహం జరుగుతుంది, వివాహంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇప్పుడు ఇక్కడ చదువు అయిపోయింది మళ్ళీ వివాహం ఫెయిల్ అయ్యాక వివాహం గురించి, సంతానం ఫెయిల్ అయ్యాక సంతానం గురించి తెలుసుకోలేం కదా. ఒకసారి జాతకం అంటే నిండు 100 ఏళ్ల జాతకాన్ని పరిశీలించుకోవాలి. సరే ఇవాళ ఫోన్ కాల్లో కలవటం అంటే ఏదో ఒక ప్రశ్నకి వాళ్ళు ఏదో ఆతృతలో ఉంటారు, మనం సమాధానం చెప్పగలుగుతాం. కానీ ఖచ్చితమైనటువంటి జాతకం తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా సంప్రదిస్తే కనుక వచ్చేంత యాక్యురేట్గా అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తాం. మనకు సమయం ఉంటుంది బాగా, ఆ సమయం కోసం మనం ఎదురు చూడక్కర్లేదు, నెక్స్ట్ కాల్స్ పాపం ఎదురు చూస్తుంటారు. అదే మన దగ్గరకు వచ్చి కూర్చుంటే ఖచ్చితంగా ప్రతి గ్రహాన్ని, గ్రహస్థితిని, మహర్దశలు, అంతర్దశలు, అంతరాంతర్దశలు, సూక్ష్మదశలు, ప్రాణదశలు, ఎన్నో దశలు ఉంటాయి. ఆ దశలన్నీ సుస్పష్టంగా చూసి ఖచ్చితంగా ఇగోండి పలానా డేట్కి పెళ్ళి అవుతుంది, పలానా డేట్కి సంతానం కలుగుతుంది, మగపిల్లాడు పుడతాడా, ఆడపిల్ల పుడుతుందా, ఏ సమయంలో పుడతారు, విదేశాలకు ఎప్పుడు వెళ్తారు. ఎంతోమంది పాపం వీసాలు ఫెయిల్ అయ్యి విదేశాల్లో అవకాశాలు రాక ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వీసా వస్తుంది, వీసాకి ఎప్పుడు ప్రయత్నం చేయాలి, పలానా డేట్ అప్లికేషన్ పెట్టుకోండి మీకు వీసా అయిపోతుంది. ఇవన్నీ ఒక 2 నిమిషాల్లోనో 1/2 నిమిషంలోనో ఫోన్ కాల్లో చెప్పేవి కావు. అంటే నేను చెప్పేది వాళ్ళ సౌకర్యం కోసం, నా సౌకర్యం కోసం కాదు. సుస్పష్టంగా మీ యొక్క ఇబ్బందిని తొలగించుకోవాలి అంటే ఏదైతే నెంబర్ అయితే కనపడుతుందో స్క్రీన్ మీద దానికి సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకోండి, చక్కగా నన్ను కలవచ్చు. ప్రశాంతంగా ఒక ప్రశ్న కాదు, మీరు 10 ప్రశ్నలు వేసినా కానీ నేను చక్కటి సమాధానాలు చెప్పగలుగుతాను. ఎందుకంటే మేము ఈ శాస్త్రాన్ని నేర్చుకుందే మీలాంటి వాళ్ళకు ఉపయోగపడడం కొరకు. కాబట్టి తప్పనిసరిగా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే కనుక ఇంకా మంచిగా మీ జీవితాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించి మంచి అభివృద్ధిని మీరు పొందడానికి మేము సహాయం చేయగలుగుతామని చెప్పి నేను చెప్పగలుగుతాను. రైట్, ఇంకో కాలర్స్ ఉన్నారు, తీసుకుందాం. సుబ్బలక్ష్మి గారు అమలాపురం నుంచి. హలో హలో, నమస్తే గురువు గారు. నమస్తే సుబ్బలక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి పూర్తి పేరు తెలియచేయగలరా? మా బాబు జైదీప్ శ్రీ సతీష్ అండి. పుట్టిన తేదీ తెలియచేయగలరా? 2000 సంవత్సరం జనవరి 8:05 నిమిషాలకండి. జనవరి 8, 2000 సంవత్సరం 8:05 నిమిషాలకి. పొద్దున అండి? ఉదయం అండి. ఉదయం. గురుగారు లైన్ లో ఉన్నారు, సమస్య ఏంటో తెలియచేయండి. అమ్మా చెప్పండి సుబ్బలక్ష్మి గారు, చెప్పండి. బాబు మా బాబు అండి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారండి, వాడి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేసి. సంతోషం. ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి, మకర లగ్నం అండి. ఏ దేశానికి వెళ్దాం అనుకుంటున్నాడు మీ బాబు? దుబాయ్ అండి. దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా నిర్ణయం అయిపోయిందా? దుబాయ్ వెళ్తాను నిర్ణయం అయిపోయిందా? అదండి, అంటే డిప్లొమా డిస్కంటిన్యూ చేశారు సార్. ఇప్పుడు టెక్నికల్ గా వెళ్దామనేసి ఇంటర్వ్యూకి వెళ్ళారు, సెలెక్ట్ అయ్యారు. అది ఎలా ఉంటుందో భవిష్యత్తు అని మాకు ధైర్యంగా ఉందండి. అమ్మ ఎటువంటి సందిగ్ధం లేదు, చాలా బాగుంటుంది. అయితే నా అంటే జాతకం ప్రకారం పరిశీలించిన తర్వాత దుబాయ్ వెళ్తే ఎంత సంపాదిస్తాడో, లోకల్గా అతను ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే అంత సంపాదిస్తాడమ్మా. చాలా క్లియర్గా వినండి, నేను దుబాయ్ వెళ్ళొద్దు అని చెప్పను. ఆ అబ్బాయికి లగ్నంలో చంద్రుడు, కేతువు, సప్తమంలో రాహువు, చతుర్థంలో గురుశనులు, వ్యయస్థానం అంటే 12వ స్థానంలో రవి బుధులు బుధాదిత్య యోగం వ్యయంలో ఉంది. అంటే ఎంత సంపాదిస్తాడో అంత ఖర్చు పెట్టే అవకాశం ఉంది. దానికోసం
విదేశాలకు వెళ్ళడం అనవసరమని నా ఉద్దేశం. అదే వ్యాపార కోణంలో చూస్తే చతుర్థంలో గురుడు ఉన్నాడు కాబట్టి మీ బాబు ఏదైనా మంచి వ్యాపారం చేయగలిగితే, చిన్న వ్యాపారమైనా సరే చేయగలిగితే దుబాయ్ వెళ్తే ఎంత సంపాదిస్తాడో దానికి 10 రెట్లు సంపాదిస్తాడు మీ బాబు. ఒక్కసారి మీ బాబుని పర్సనల్గా ఫోన్ చేయమనండి, అతనికి నేను గైడ్ చేస్తాను. లేదండి గురుగారు నేను దుబాయ్ వెళ్తానంటే ఎప్పుడు వెళ్తే బాగుంటుందో నేను సజెస్ట్ చేస్తాను, దాని ప్రకారం వెళ్తే మంచిగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు శుభం. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. రత్న గారు నిడదవోలు నుంచి. హలో, నమస్కారం అండి. నమస్తే రత్న గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి పూర్తి పేరు తెలియచేయగలరా? మా అమ్మాయిదండి, సత్య అనూష. సత్య అనూష. పుట్టిన తేదీ తెలియచేయగలరా? 19/6/95 అండి. 19/6/95. సాయంత్రం 8:16 అండి. గురుగారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం గురువు గారు. 8:16 రాత్రి అమ్మ. అవునండి, అవును. సోమవారం సాయంత్రం 8:16. అమ్మ చెప్పండి, పాప గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? జాబ్ గురించి అండి. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది తెలుసుకుందాం అని. ఒకసారి చేసిందండి, మళ్ళీ పెళ్లి అయిందని మానేసింది. మళ్ళీ అమ్మాయి ఏం చదువుకుంది మీ అమ్మాయి? ఏం చదువుకున్నారు? బీటెక్ అండి. బీటెక్ చదువుకున్నారు. అమ్మ పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, మీనరాశి, ధనుర్లగ్నం మీ అమ్మాయిది. వివాహం అయిందమ్మా? అయ్యిందండి. మళ్ళీ ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నారా? అవునండి, అవును. అమ్మ రేపు మార్చి తర్వాత ప్రయత్నం చేయమనండి. ఏప్రిల్ మే నెలలో ఉద్యోగం వస్తుంది మీ అమ్మాయికి. సరే అండి. ఆరోగ్యం గురించి కూడా కొంచెం చెప్పండి. కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అంటే గైనిక్ సమస్యలా అమ్మ, సాధారణ సమస్యలా? అదే కొంచెం గైనిక్ సమస్యలు వస్తున్నాయి అప్పుడప్పుడు. కొంచెం అదే కొంచెం ఆరోగ్యం తక్కువగా ఉంటుందండి. అమ్మ 6వ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు. కొంచెం గైనిక్ అంటే గర్భానికి సంబంధించి అలాగే ఇతరత్ర గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం, నేను సభాముఖంగా కొన్ని మాట్లాడలేను, కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మంచి గైనకాలజిస్ట్ని సంప్రదించమనండి, మంచి మందులు వాడమనండి. బుధ శుక్రులు ఉన్నారు, బాగాలేదు. అయితే ఒక 3 సంవత్సరాల వరకు బాగుండదు. ఆల్రెడీ 16 నెలలు అయిపోయిందమ్మా, ఇంకా 14 నెలలు ఉంది. ఒక 14 నెలలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీ అమ్మాయి. సరే అండి. ధన్యవాదాలు గురువు గారు. కాలర్స్ అడిగిన ప్రతి సమస్యకి కూడా చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదం. శుభమస్తు. సో చూశారు కదా, తక్కువ సమయంలో ఎక్కువ మందికి పరిష్కార మార్గాన్ని తెలియజేయాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే జాతకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే గురుగారితో నేరుగా సంప్రదించాలి అనుకునే వాళ్ళు 9121521575 నెంబర్కి సంప్రదించండి. అపాయింట్మెంట్ తీసుకొని గురుగారితో నేరుగా మాట్లాడి మీ జ్యోతిష్య సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. నమస్కారం. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.